శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో విస్తారంగా ప్రకృతి వ్యవసాయం సాగిస్తున్నారు రైతులు. చాలా వరకు ఎక్కడ చూసినా ఎరువులు, రసాయన పురుగుల మందుల వాడకం, హైబ్రిడ్ విత్తనాల వినియోగం పెరుగుతోంది. దీంతో సాగు భారమై రైతులు అప్పుల పాలై వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా రసాయన ఎరువులను వినియోగించే వారు సైతం అనారోగ్యం బారిన పడుతున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి నిస్సహారమై దిగుబడి తగ్గిపోవడాన్ని గుర్తించిన రైతులు కొందరు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. కాషాయాలు, ఘన, ద్రవ, జీవన మృతాలను వినియోగించి నేల సారాన్ని పెంచుతూ లాభదాయక సాగు దిశగా ముందుకు సాగుతున్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఎచ్చెర్ల దోమం, సంత సీతారాంపురం, మెట్టపేట, కేశవరావుపేట, బానోజరావుపేట, ఎస్ఎంపురం, కొత్తపేట తదితర గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారు రైతులు. ఏపీ సిఎన్ఎఫ్ కార్యక్రమంలో భాగంగా రబీ సీజన్లో 1200 ఎకరాల్లో పలువురు మహిళలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎచ్చెర్ల మండలంలోని ప్రకృతి వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం పైన ఎక్కువగా ఆధారపడడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే వ్యయం అధికంగా ఉండదు కాబట్టి తక్కువ ఖర్చుతో పంట సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా అంతర పంటలను కూడా వేసుకోవచ్చు. ఇలాంటి కారణాలతోనే ఎక్కువగా ప్రకృతి వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. గతంలో చేసే వ్యవసాయంలో ఎరువులను, పురుగుల మందులను అధికంగా వాడబట్టి అధికంగా వ్యయం అయ్యేదండి. ఒక్కోసారి పంట గిట్టుబాటు కాకుండా అధికంగా నష్టపోయే వాళ్ళమని. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంతో అది లేదని, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యం కూడా బాగుంటుందని, ఇలా అనేక కారణాలతో ప్రకృతి వ్యవసాయం పైన మండలంలోని ఎక్కువగా ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ఈ పంటలు ఏ పంటలు వేస్తున్నారు, ఎలాంటి పంటలు వేస్తున్నారు, ప్రకృతి పంట మీద ఆధారపడడం గల ప్రధాన కారణం ఏంటి అన్నది ఇక్కడ రైతులు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ప్రకృతి వ్యవసాయ రైతు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రకృతి వ్యవసాయం పైన అధికంగా ఆధారపడడానికి గల ప్రధాన కారణం ఏంటి? అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా సాగు చేస్తున్నారు? నెక్స్ట్, ప్రకృతి వ్యవసాయంలో ఎన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారు? వీటి వివరాలను ఒకసారి హిట్ టీవీ ప్రేక్షకులకు పూర్తిగా వివరించండి సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు సువారి సన్యాసిరావు. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేసరపేట గ్రామం. నేను ప్రకృతి వ్యవసాయం నేటికి 8 సంవత్సరాలు చేస్తున్నాను. అంటే ఈ ప్రకృతి వ్యవసాయం అంటే మేమేదో కొత్తగా వచ్చింది కాదు. పూర్వం మన తల్లిదండ్రులు అయితేనేమి, మన తాతలు అయితేనేమి చేసే వ్యవసాయాన్ని ప్రకృతిలో లభించే ఆకులతో కానీ, పశువుల మూత్రము, పశువుల పేడ ఇలాంటి వగైరా పదార్థాలతో మనం ప్రకృతిలో దొరికినట్టు ఆకులతోని వ్యవసాయం చేయడమే దీన్ని ప్రకృతి వ్యవసాయం అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను నాకున్న పాటి భూమిలో మొట్టమొదటిగా పిఎండిఎస్ అని 18 రకాల విత్తనాలు వేసి 45 రోజులు వేసిన తర్వాత మొత్తం కలిగి దున్నేశాను. అవి కలిగి దున్నిన తర్వాత ఏంటంటే కొన్ని తోటకూర, గోంగూర ఇలాంటి ఆకుకూరలు వచ్చి ఆ ఆకుకూరల మీద నాకు కొంత, ఒక దాని మీద 800, ఒక దాని మీద 1200, దగ్గర 2-3 వేల వరకు ఆకుకూరల వల్ల నాకు లాభం వచ్చింది. ఆ తర్వాత మిగతాంతా భూమిలో కలిగి దున్నేశాను. అలా భూమిలో కలిగి దున్నిన వల్ల నత్రజని శాతం పెరిగింది. ప్రతి వేళ్ళలో ఉంటుంది కదా నత్రజని, అది భూమిలో ఉన్న పుట్టించిన ప్రతి చెట్లకి, ప్రతి మొక్కలకి అందించబడుతుంది. కాబట్టి అలా పిఎండిఎస్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీగా కట్టుకొని నేను 18 రకాల పంటలు వేశాను. ఈ 18 రకాల పంటలు ఎలా వేశానంటే ఏటీఎం మోడల్గా, అంటే ఈ మోడల్లో వేసుకుంటే ఎప్పుడైనా సరే మనకి డబ్బులు వస్తుంటాయని టైపులోనే ఈ మోడల్ ఒకటి పెట్టారు. ఈ మోడల్ నేను వేసుకుంటున్నాను. ఈ మోడల్లో ఏంటంటే నాకు బీర, తర్వాత తీగజాతి ఆనప, కాకర ఇవన్నీ గట్టు చుట్టూరు వేసుకున్నాను. ఈ మధ్యలో మళ్ళీ కట్టి ఫస్ట్ ఎయిడ్ అంతే ఆకుకూరలు వేసుకున్నాను. ఈ ఆకుకూరలో అంటే కొత్తిమీరి, తర్వాత ముల్లంగి, చుక్కకూర, అదేవిధంగా పాలకూర, ఈ కూరలన్నీ కూడా తీసిన తర్వాత గోంగూర, ఈ కూరలు తీసిన తర్వాత మరి 40 రోజులకి 35 రోజులకి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థానంలో వేసుకొని దాన్ని భర్తీ చేసుకొని ఆ కూరలు నిత్యం మనకి దాని మీద మనకు ఆదాయం వస్తుంటుంది. ఇక రెండవది ఏంటంటే చుట్టూరు కూర వేసిన తర్వాత ఈ మధ్యలోన వంగ, బెండ, చిక్కుడు, టమాటా, మిరప ఇక వగైరా పంటలు వేసుకొని ఈ పంటల నుంచి మనం ఆదాయం తీసుకుంటున్నాము. ఈ విధంగా ఏంటంటే నేను దీనికి ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఏం చేస్తున్నానంటే 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లము, 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు 20 లీటర్లు 10 లేదా 20 లీటర్లు ఆవు మూత్రం ఇవన్నీ వేసి ఇక్కడే నేను ఒక కుండీలా తయారు చేసుకున్నాను.
దాన్ని జీవామృతం పిట్ అంటాం. ఆ జీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మన వ్యవసాయానికి పండిస్తున్నాం. కాబట్టి దీనికి ఏ విధమైన ఎరువులు కానీ, తర్వాత యూరియా కానీ, పొటాష్ కానీ, నైట్రోజన్ కానీ, ఇంకా నత్రజన్ కానీ, డిఏపి కానీ ఏ విధమైన ఎరువులు వేయకుండా దీని మీద మనకు మంచి భూమి సారవంతంగా తయారవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ వ్యవసాయానికి పెట్టిన 15 రోజుల నుంచి కూడా మేము ఏం చేస్తున్నామంటే నీమాస్త్రం స్ప్రే చేస్తున్నాం. వేప ఆకులు తీసుకొని ఆ వేప ఆకుల్ని ఒక 5 కేజీల వేపాకులు తీసుకొని దానిలో 10 కేజీల ఆవుమూత్రము, తర్వాత కొద్దిగా 5 కేజీల పేడ, తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి ఒక 3 రోజులు దాన్ని మురగబెట్టి తర్వాత దాన్ని స్ప్రే చేసినట్లయితే ప్రతి 15 రోజులకి ఇలా నీమాస్త్రం స్ప్రే చేసినట్టుగైతే నీకు ఏ విధమైన పురుగు కానీ ఏ విధమైన తెగులు కానీ రాకుండా వ్యవసాయాన్ని బాగా కాపాడుతుంది. ఈ విధంగా నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఎరువులను ఉపయోగించి వ్యవసాయానికి, అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న ఈ ఘనద్రవ పదార్థాలు ఉపయోగించి చేసే వ్యవసాయానికి గల తేడా ఏంటి? గతంలో చేసేవాళ్ళం అండి. గతంలో చేసేటప్పుడు ఎక్కువ మదుపులు అయ్యేవండి, అంటే పెట్టుబడులు మదుపులు అంటే. ఇప్పుడు ఏంటంటే పెట్టుబడి తగ్గిందండి. రెండోది ఏంటంటే భూమి బాగుంది. భూమి ఎప్పుడెప్పుడు బాగుందో మా ఆరోగ్యం అప్పుడే బాగుంది. భూమి బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యరీత్యా బాగుంది కాబట్టి ఇంతకుముందు డాక్టర్లకి నెలకి 4-5 సార్లు వెళ్ళవలసి వచ్చేది, సంవత్సరానికి 5 సార్లు 6 సార్లు. కానీ ఇప్పుడు డాక్టర్లు అవసరమే లేదు, ఎందుకంటే ఆరోగ్యం బాగుంది కాబట్టి. అందుకు మేము ప్రకృతి వ్యవసాయం వరకు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాం. మా ఆరోగ్యం బాగుంది, అందుకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయవలసి వస్తుంది. అలాగే భూమి కూడా బాగుంది. భూమి ఎప్పుడైతే బాగుందో భూమి బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండింటికి కంపేర్ జాయింట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే భూమి నీరసం అయిపోయిందో అప్పుడే మనం భూమిలో పండిన పంట తింటున్నాం, మనం ఆరోగ్యం నీరసం అయిపోతున్నాం. అందుకు ఈ రసాయనిక మందులు మాత్రం వాడకుండా చేస్తేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది, భూమి బాగుంటుంది. అందుకు మాకు చాలా ఇప్పుడు బాగుంది. అప్పటికంటే లాభం వస్తుంది, ఆరోగ్యం బాగుంది, భూమి బాగుంది, డబ్బులు కూడా అంత పెట్టుబడి అవడం లేదు. అది విషయం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనుంజయరావు. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం మెట్టపేట గ్రామం అండి. నేను గత 7 ఏళ్లుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నానండి. సో దీంట్లో ఏంటంటే మనం వ్యవసాయం చేసే విధానంలో ఎన్నో రకాలుగా చేసేవారమండి. గతం మన పూర్వీకులు ఈ వ్యవసాయాన్ని ఈ గత్తమని పేడ ఎరువులని వేసుకొని చేసేవాళ్ళు. అదే విధానాన్ని ఈ సేంద్రియ అని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని దీన్ని మనం చేస్తూ ఉన్నామండి. గతంలో చేసిందే, కానీ ఇవాళ ఏదో ప్రకృతి వ్యవసాయం అంటే సమాజం రకరకాలుగా చూస్తూ ఉన్నారు. కాదండి, ఇది యాక్చువల్గా గతం మన తాతల తండ్రులు లాంటి పెద్దలు తరతరాలుగా చేస్తున్న వ్యవసాయమే ఈ ప్రకృతి వ్యవసాయం. కాకపోతే నేను ముందుగా ఈ 7 ఏళ్ల క్రితం చేస్తున్న కెమికల్ చేసేవాడిని. సో అప్పుడు చేస్తున్నప్పుడు నేను పంటలు పండించేవాడిని. నాకు ఈ వ్యవసాయ పరంగా అయితే 30 ఏళ్ళుగా నాకు అనుభవం ఉందండి. ఈ 30 ఏళ్ళుగా చేస్తున్నటువంటి వ్యవసాయంలో ఈ 7 ఏళ్ళుగా నాకు ఉన్నటువంటి మార్పు అన్నది మీతో చెప్పడానికి నాకు అవకాశం ఉంది. సో ఎందుకంటే గతంలో చేస్తున్న వ్యవసాయంలో ఎరువులు ఇవన్నీ వేసి ఈ పురుగుల మందులు కూడా స్ప్రే చేసి మనం పెట్టుబడి పెట్టేది ఎక్కువయ్యేది, మనకు వచ్చిన ఆదాయం తక్కువయ్యేది. నిజానికి రైతుకు ఆశలు ఇన్ని, ఆదాయం ఎంత. సో అటువంటిప్పుడు మనం చూస్తుండే వాళ్ళము పత్తి రైతు ఆత్మహత్యలాగే ఇది కూడా అట్లాంటి పొజిషన్ వచ్చేది. కానీ ఇవాళ 7 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను, ఈ ప్రకృతి వ్యవసాయము. మొదటి ఏడాది నేను అనుకున్నంత దిగుబడి రాలేదు. రెండో ఏడాది నుంచి సక్రంగా ఈ యొక్క ఘనజీవామృతంతో, జీవామృతంతో, ఇతరత్ర కషాయాలతో, మాకున్న కషాయాలతో మన ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు చేమల ఆకులు ఏరుకొని మేము చేస్తూ ఉన్నాము. చక్కనటువంటి పెట్టుబడి వస్తుందండి. అయితే ఇవాళ ఈ వ్యవసాయం చేయటం వల్ల అయితే మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చండి. చాలా సింపుల్ అండి. ఎందుకంటే మన ప్రకృతి పద్ధతిలో ఉన్నటువంటి చెట్లు, కామ చెట్టు అని, వేప చెట్టు అని, సీతాఫలం అని, బొప్పాసాకు అని, జామాకని మన చుట్టూ ఉంటాయండి. సో మన ప్రకృతి రీత్యా ఉన్నటువంటి వీటిలు చేసుకునే బ్రహ్మాస్త్రం అని, అగ్నాస్త్రం అని, నియమాస్త్రం అని, అలాగే మనకు కావాల్సింది మేనామృతం అని, ఇట్లాంటివి ఎదుగుదలకి అన్ని రకాలైనటువంటివి ఈ కెమికల్ కాకుండా ఈ రకంలో తయారు చేస్తే చక్కని ఎదుగుదల కూరగాయలు వస్తాయండి. నేను యాక్చువల్గా అయితే సుమారు 2 ఎకరాల 40 సెంట్లు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నానండి. నా పొలం కూడా మీరు చూడొచ్చు లైవ్లో. సో అయితే నేను చేస్తున్న వ్యవసాయంలో ఇప్పటి వరకు అన్ని రకాలు హైలైట్స్గానే ఉన్నాయండి. నేను టమాటా వేశాను, ఒకవైపు మిరప వేశాను, మరొక వైపు క్యాబేజ్ వేశాను, అలానే పుదీనా వేశాను, కొత్తిమీర 20 సెంట్లు వేశాను. చిన్న చిన్న కమ్మతాలుగా తీసుకొని 2 ఎకరాలలో అన్ని రకాల వ్యవసాయాలు కూడా చేసుకుంటున్నానండి. నెలసరి ఇవాళ మనం చూస్తున్నామండి, సమాజంలో వ్యవసాయదారుడు అంటే చాలా చీఫ్గా చూస్తున్నారండి. కారణం అన్నది మీ అందరికీ తెలుసు. నిజానికి వ్యవసాయం చేస్తున్నాను, నాకు 50 ఎకరాలు ఉందంటే
తన జీవిత భాగస్వామ్యం ఇవ్వట్లేదండి ప్రస్తుత పొజిషన్ నవడేస్. ఇట్లాంటి సమస్యలు, చిక్కు సమస్యలు వస్తున్నాయి. అసలు నిరుద్యోగ యువత కూడా ఈ వ్యవసాయంలో మనం పాల్పంచుకుంటే, నేను ఎంబీఏ, నేను ఎంటెక్, నేను అది ఇదని చెప్పుకునే కంటే మా తాతల తరాలు వ్యవసాయం చేస్తున్న నేను కొన్ని చేసి చూస్తానన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటే ఇవాళ రోడ్డు పాల్పడాల్సిన అవసరం అయితే లేదండి. అలాగే నన్ను అనీదా భావించొద్దండి. అది చేయాలి, ఇది ఉండాలి. ఏదో ఆపర్చునిటీ వస్తే వెళ్తాము, లేకపోతే లేదు. మన వృత్తిపర వ్యవహారం ఉందని చెప్పేసి చేస్తే చాలా మంచిదని నా ఆలోచన. దీన్ని నన్ను తప్పు పట్టొద్దు, క్షమించండి. అయితే వ్యవసాయం చేయటం వల్ల, వ్యవసాయం చేస్తూ బాగుపడినటువంటి వాళ్ళు 100% ఉన్నారండి. దాన్ని సింపుల్గా తీసుకున్నటువంటి వాళ్ళు వెనక్కి వెళ్తారండి. దాన్ని సన్ రైజ్ టు సన్ సీ, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు వ్యవసాయమే మన వృత్తి. దాన్ని కాపాడుకుని వెళ్ళాలి. ఒక చిన్నపిల్లనైతే ఏ రకంగా మనం పెద్దగా చేసి మనం ఒక స్థాయికి తీసుకొచ్చి మా అబ్బాయి ఎంబీబీఎస్, మా అబ్బాయి సివిల్ ఇంజనీర్, మా అబ్బాయి రైల్వే ఇంజనీర్ అని చెప్పుకుంటున్నామే, అదేవిధంగా మనం ఈ వృత్తిలో కూడా అలాగే వ్యవసాయం చేస్తే డెఫినెట్గా ఆదాయం వస్తుందండి. ఒక ఎకరా మీద ఈవేళ 4 రకాల పలు పంటలు పెట్టుకుని వ్యవసాయాలు కానీ చేసి ఈ జీవామృతము, ఘనజీవామృతము, ఈ రకమైనటువంటి మన కషాయాలు కొట్టుకొని మనం వ్యవసాయం కానీ చేస్తే మినిమం ఎకరాకి 1.5-2 lakhs వరకు సంపాదించే అవకాశం ఉంది. సో ప్రతి వాళ్ళు ఈ నేచురల్గా వ్యవసాయం చేయడానికి ముందుకు రండి, ఆ వ్యవసాయం కూడా చేయండి. ఈ నిరుద్యోగ ఈ మనకి ఉద్యోగం లేదన్నటువంటి నిరాలోచన, నిస్పృహ, ఈ టెండెన్సీలన్నీ వదిలి వ్యవసాయం చేయండి. వ్యవసాయం ద్వారా మనం వ్యవసాయం చేస్తున్నామండి. ఫ్రెష్ వెజిటబుల్స్ కావాలి ప్రతి వాళ్ళకి. మన దాంట్లో రేటు కూడా 10 రూపాయలు ఎక్సెస్ అమ్మొచ్చు. అది తీసుకెళ్లి మన మార్కెట్లో అమ్మితే వాళ్ళు ఇచ్చినటువంటి మంచి గౌరవం కూడా ఉంటుందండి. నేచురల్ ఆర్గానిక్ అంటే, ఆర్గానిక్ కూరగాయలు అంటే ప్రతి వాళ్ళు కూడా మగ్గు చూపిస్తారు. ఎందుకంటే సమాజంలో ఇవాళ మనం చూస్తున్నామండి. ఇవాళ 11 ఏళ్ళ అబ్బాయికి తల పండిపోవడం అండి, 23 ఏళ్ళ అబ్బాయికి కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అండి, 39వ సంవత్సరం వారికి బీపీ, హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివి వస్తున్నాయండి. సమాజంలో మనం ఇవన్నీ చూస్తున్నాము. కారణం మనం తినే తిండి, ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు తింటున్న తిండి వల్ల, ఈ రకమైనటువంటి కెమికల్ వల్ల, మనం తింటున్న కూరగాయల వల్ల మనం తినే అన్నంలోనే క్షుణ్ణతుందా చెప్పండి సార్. ఇవాళ హైబ్రిడ్ అంటున్నారు, హైల్డింగ్ వస్తున్నాయి. ఏదైతే ఒక వరి మన ఉడిస్తే 40 నుంచి 57 మొనలు వస్తాయో దానికి ఎన్ని వస్తుందో అది మనకు కావాలి. ఎందుకంటే ఎక్కువ పంట కావాలన్నటువంటి ఆలోచన. ఆ పంట వల్ల ఈ రకమైన అన్ని రకాల కెమికల్స్ వేసి మనం తింటున్నాం రైస్. సో దీనివల్ల మన బాడీలో వెళ్ళిన అంతా విషపూరితమే. ఇది ఆ విషపూరితం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ఏమండి ఇవాళ చూస్తున్నాము, గతంలో చూసుకున్న మా నాన్నగారు 78 సంవత్సరాలు కింట బస్సు ఎత్తుకుండారు. ఆ ఫ్లూయిడ్ కవర్స్ నేను చూపిస్తాను. ఇవాళ ఆయన దగ్గర నేను చెప్తున్నాను, నాకు 58 సంవత్సరాల్లో 60 కేజీల బరువు ఎత్తుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నానండి. కారణం మనం చేస్తున్న తప్పుడు పని, మనం చేస్తున్న ఈ రకమైనటువంటి ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం వల్లే అంటాను నేను. ద ఎక్స్పీరియన్స్ మ్యాథ్స్ మేక్ పర్ఫెక్ట్. నా అనుభవం నాకు చెప్తా ఉందండి. ఇవాళ చెప్తున్నాను, నా భూమి బాగుంది, నా ఆరోగ్యం బాగుంది, నేను ఇస్తున్న కూరగాయలు 10 మంది చెప్పుకుని హ్యాపీగా తింటూ చాలా టేస్ట్ ఉన్నాయని చెప్తా ఉన్నారండి. అది నాకు చాలదండి ఆ సంతృప్తి. ఒక రైతుగా ఇవాళ మన సంతృప్తి చాలదా? అట్లాంటి పొజిషన్లో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేయండి. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సహకరించండి. వస్తున్నటువంటి వ్యవహారానికి అన్ని రకాలుగా సహకరించండి. ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సహకరించండి. వస్తున్నటువంటి వ్యవహారానికి అన్ని రకాలుగా సహకరించండి. గౌరవ జేడీ శ్రీధర్ గారు అయితేనేమి, మా డిపిఎం గారు అయినటువంటి శ్రీమతి రేవతి కుమార్ గారు అయితేనేమండి, మాకు ఎంతో సహకార సంపదలు అందిస్తూ ఉన్నారు. ఇట్లాంటి ఆర్వైఎస్ఎస్ నుంచి కానీ అయితేనేమి అందరూ కూడా మాకు దీనికి సహకారం అందిస్తున్నారు. కాకపోతే దీని నుంచి మీ ఎక్కడ వ్యవసాయం చేస్తే మీకు కొద్దో గొప్ప మాకేమైనా బెనిఫిట్ ఇస్తామన్నటువంటి ఉంటే ఇంకా మరి కొంతమంది ముందుకు వద్దురేమో. దయించి మా పెద్దలందరూ గమనించి దీనికి ఏమని ఇస్తే చాలా సంతోషకరమైన విషయం అండి. రైతు బ్రతికేటంటే సయ్యనరా రైతన్నా చక్కదిద్దుకోరన్నా, కానీ ఎప్పుడో చక్కదిద్దుకోవడం ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ఇస్తామన్న రైతుకి ఆ ఆవేదన తీరదండి. ఎందుకంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం కష్టపడి పూర్తి ఏరియం పవర్ నుంచి రెస్ట్రిక్షన్ పవర్ తీసుకున్నట్టు ఒక్క రైతునే చెప్పాలండి. ఇవాళ చూస్తున్నాము 10 గంటలకు ఎండలో వెళ్ళమంటారు, సమాజంలో వెళ్ళేవారు లేరండి. 7 గంటలకు 10 నిమిషాలు వాకింగ్ చేయమంటే చేసేవాడు లేడండి. చక్కగా రైస్ తినేవాడు లేడండి. న్యూడిల్స్ అంటాడు, లవ్ అంటాడు, వీళ్ళు ఫెస్టివల్ ఫుడ్స్ అంటాడు, కాస్ట్ ఫుడ్స్ అంటాడు, రకరకాలు తింటున్నారండి. ఇవన్నీ వల్ల ప్రజలకి మనకి ఇదే వ్యవసాయం చేస్తుంటే ఏ రకమైన డిసీజీ రాదు. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాళ్ళ యొక్క భూమి కూడా, నేను అంటాను వీళ్ళ భూమిని వెళ్తుంటే మామూలుగా కెమికల్ వ్యవసాయం చేసినటువంటి వాడి దుక్కులో వెళ్ళండి. వాడు నీరు కడితే ఆ భూమి నుంచి వెళ్తే ఈ ఎరువులు మందుల వల్ల భూమి కనీసం నుంచి నాని వెళ్దాం. ఏమండి అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి వాడి గుడిలో వెళ్ళండి,
నీరు కట్టకపోయినా ఇంచున్నర భూమిలో దిగుతుందండి. కారణం ఈ యొక్క బీజామృతం వల్ల, ఈ యొక్క ఘనజీవామృతం వల్ల, ఈ రకమైనటువంటి కెమికల్స్ కొట్టకుండా ఇవన్నీ బాగుండటం వల్ల బాగుంటుందండి. ఇవాళ అది చూస్తే పౌసట్ వేసినా సరే కూడా, పౌసట్ వేసినా సరే వారం రోజుల్లో గట్టిపడిపోతుంది. అదే ప్రకృతి వ్యవసాయ విధానం వల్ల వ్యవసాయం చేసినటువంటి వాటిది గుల్లబారి చక్కనగా నేలతల్లి ఉంటుందండి. అది కాక మనం వీక్లీ వన్స్ నీరు వేయాలండి. కెమికల్ నేను చేసేటప్పుడు వీక్లీ 2 times కూడా వేయాల్సి వచ్చేదండి. ఇవాళ నేను చెప్తున్నాను 8 నుంచి 9 రోజులకు ఒకసారి నీరు పెడుతున్నానండి. ఒకవైపు నీరు ఆదాయం అవుతుంది, మరి ఒకవైపు మన భూమి బాగుంటుంది, మరి వైపు మనం కూరగాయలు చేసి ఇస్తున్నటువంటి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ముఖ్యంగా నా ఆరోగ్యం కూడా బాగుంటుందండి. సో ఇంతకంటే కావాల్సిన సమాజంలో ఏముందండి? ప్లీజ్ ప్రతి వాళ్ళు కూడా మీకున్న పరిధిలో కనీసం మినిమం 50 సెంట్ల ప్రకృతి వ్యవసాయం చేయండి. మా గౌరవ డిపిఎం గారిని, జేడీ గారిని వీళ్ళందరినీ అనుసరించి వ్యవసాయం చేస్తే మా సిబ్బంది అంతా మీకు సహకరిస్తారు. అవసరమైతే మీరు రమ్మని నేను కూడా వస్తానండి. నాకున్న అనుభవాన్ని అన్ని మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సలహాలు ఇస్తానండి తప్పనిసరిగా. సంచేతనం ప్రకృతి వ్యవసాయం చేయండి, మన జీవితాలను బాగుపెట్టుకోండి. భారత భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తుని, ఇన్ ఫ్యూచర్ని కూడా మనం ఎంతో చూసి వెళ్ళాలండి. ఎందుకంటే రానున్న యువతరం ఇవాళ చూస్తే 20 ఏళ్ళ కుర్రాడు 20 కేజీలు ఎత్తుకోలేకపోతున్నాడు. ఆడ అంత స్టైల్ లేకపోతుంది. కారణం ఈ రకమైనటువంటి సేంద్రీయ వ్యవసాయం చేయకపోవడం వల్లే అని నేను చెప్తానండి. అందుకని ప్రతి వాళ్ళు మన మనసులో ఉండి, ఇవాళ నేను చెప్తున్నాను, ప్రధానమంత్రి గారు కూడా ఆర్గానిక్ వ్యవసాయం చేయమంటున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం మ్యాక్సిమం చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళకి సూచిస్తున్నారు. కానీ లేట్ చేస్తుంది మన రైతాంగమే. దేంట్లోనే ఇది ఉంది, కానీ రైతుల్లో మాత్రం ఆ క్షణం ఆలోచన తప్పు, కానీ ముందు ఆలోచనని ప్రతి వాళ్ళు గమనించట్లేదని నేను చెప్తున్నానండి. దయించి ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేసి మీ ఆరోగ్యాలను కాపాడుకొని మీది ముందు చేయండి. 10 మందికి ఇచ్చేది కాదు, మీ వరకైనా కనీసం మీరు తినే కూరగాయలు, మీరు తినే ధాన్యము, మీరు పండే చోళ్ళు, మీరు తినేటువంటి ఏ రకమైన వ్యవహారాలైనా కూడా ఈ భూమిపై పెట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తాను నేను మీకు సెలవు తీసుకుంటున్నాను.